సరిగ్గా సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, అలాగే గతంలో కాంట్రాక్టు పనులు చేసిన ఆ గుత్తేదారులకు కావచ్చు. వీరందరికీ కూడా చంద్రబాబు గారైతే ఒక శుభవార్త చెప్పారు. దాదాపుగా 2653 కోట్ల రూపాయలను వివిధ పనుల నిమిత్తమైతే విడుదల చేశారు. ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటినుంచో అడుగుతున్నటువంటి డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ఏదైతే 1100 కోట్ల రూపాయలు ఉన్నాయో వాటినైతే చంద్రబాబు గారు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం జీవోను కూడా విడుదల చేసింది. ఇక ముఖ్యంగా పోలీసుల సరెండర్ లీవ్స్కు సంబంధించినటువంటి ఒక 110 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. ఇక అత్యధికంగా ఎవరైతే కాంట్రాక్టు పనులు చేశారో ఇటీవల కాలంలో వారికి సంబంధించి ఒక 1283 కోట్ల రూపాయల బిల్లులైతే ఆ చెల్లింపుకు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారంటే రాష్ట్ర ప్రజలే కాదు, అటు ఉద్యోగులు కావచ్చు, ఇటు కాంట్రాక్టర్లు కావచ్చు, అందరూ కూడా పండుగ సంతోషంగా జరుపుకోవాలి అనే ఏకైక ఉద్దేశంతోనే వాస్తవానికి మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు ఈ టైంకి ఇస్తాం ఆ టైంకి ఇస్తామని. కానీ ఇటీవల కాలంలో పోలీసులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, తమకు రావాల్సినటువంటి బకాయిల గురించి అడుగుతున్నమాట వాస్తవం. ఫైనాన్షియల్గా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. వారి కుటుంబాల్లో కూడా ఆనందం నింపాలి, వారికి రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేస్తే సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు గారు అయితే విడుదల చేశారు. దీంట్లో డిఏ బకాయిలు ఒక 1100 కోట్ల రూపాయలు ఉంటే, పోలీసుల సరెండర్ లీవ్స్ ఒక 110 కోట్ల రూపాయలు ఉంటే, ఇక కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 1283 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీనికి సంబంధించి విడుదల చేశారు. సో సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నీరు చెట్టు పనులు సహా వివిధ ప్రాజెక్టులు పూర్తి చేసిన గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఆర్థిక శాఖ అయితే చర్యలు చేపట్టింది. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా 2653 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఆదేశాలు అయితే వెలువడ్డాయి. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఒక కరువు భత్యం డిఆర్ బకాయిల చెల్లింపులకు ఒక 1100 కోట్ల రూపాయలు, దీనివల్ల 2.25 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పింఛనర్లకు మేలు కలుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 5 లక్షల మందికి ఇప్పుడు విడుదల చేసినటువంటి కరువు భత్యం డిఏ బకాయిల వల్ల మేలైతే జరగబోతుంది. ఇక పోలీసుల సరెండర్ లీవ్స్ బకాయిల నిమిత్తం ఒక 110 కోట్ల రూపాయలు విడుదలకైతే ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుమారుగా 55,000 మంది పోలీసు సిబ్బందికి దీని ద్వారా అయితే లబ్ధి అయితే చేకూరుతుంది. దీంతోపాటు మరోవైపు విదేశీ ఆర్థిక సహాయం, అలాగే నాబార్డు, సస్కీతో పాటు సిఐఆర్ఎఫ్ కింద పనులు చేపట్టిన గుత్తిదారులకు 1243 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. గతంలో చేసినటువంటి నీరు చెట్టు పనులకు సంబంధించి 40 కోట్ల రూపాయలు బకాయిలు విడుదలయ్యాయి. తద్వారా 19,000 మంది చిన్న పెద్ద గుత్తిదారులకైతే ప్రయోజనం కలిగింది. నీరు చెట్టు అనేవి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు. సో దీనికి దాదాపుగా 20,000 మందికి, చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, మొత్తంగా 20,000 మందికి అయితే మేలు కలిగింది. అలాగే 2653 కోట్ల రూపాయలు, మొత్తంగా 5.70 లక్షల మందికి వారి బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లులు మొత్తం కూడా దాదాపుగా 5.5 లక్షల మందికి అయితే లబ్ధి చేకూరే విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు గారు సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి. 2,000 కోట్లు అనేవి చిన్న విషయం కాదు. ఒక పక్క అమరావతి పనులు, మరొక పక్క పోలవరం పనులతో పాటు ఇతర రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్న సమయంలో చంద్రబాబు గారు ప్రాజెక్టులకు పెట్టాల్సినవి కూడా ఇప్పుడు వీరికి ఇచ్చారు. అంటే వాస్తవానికి వీరికి చెందాల్సినవి కాదని మనం అట్లా, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగులను ఎక్కువ ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ పెండింగ్ పెట్టడం జరిగింది. ఇటీవల ఉద్యోగులతో చంద్రబాబు గారు మాట్లాడుతూ కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాము, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు తప్ప ఖచ్చితంగా న్యాయం చేస్తామని మొన్న కూడా చంద్రబాబు గారు చెప్పారు. సో చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు కరువు భత్యం డిఏ బకాయిలను అయితే చంద్రబాబు గారు అయితే విడుదల చేశారు. అంటే ఇతర ప్రాజెక్టులు నడుస్తూ జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం అడిగే ధైర్యం కూడా ఉద్యోగులు చేయలే. కనీసం ఇప్పుడు ఉద్యోగులు కనీసం చంద్రబాబు గారిని మా బకాయిలు తీర్చండి అని అడగగలుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డిని ఈ బకాయిలు తీర్చమని అడిగే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో జీతం వస్తే చాలు. మీరు చూడండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు 17-18 నెలల్లో 100కు 100% 1-2 తారీఖుల్లోనే జీతాలు వస్తున్నాయి. మీరు ఎక్కడైనా కనుక్కోండి, 1-2 తారీఖుల్లోనే జీతాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో హైయెస్ట్గా 14-15వ తారీఖు వరకు కూడా జీతాలు వచ్చినటువంటి సందర్భం. నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారం దాటి లేట్ అవ్వదు సాధారణంగా. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే, ముఖ్యంగా టీచర్ల విషయంలో
టీచర్ల విషయంలో 14, 15వ తారీఖు వరకు కూడా జీతాలు వేసినటువంటి సందర్భం. ఏదైనా పండుగ ముందేమో ఒక రోజు ముందు ఇవ్వాలి అంటే చంద్రబాబు గారు ఇటీవల కాలంలో కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 2-3 సందర్భాల్లో పండుగలు ఉండటం వల్ల జీతాలు ఒక రోజు ముందే వేసేసారు. పెన్షన్లు కూడా చూడండి 1వ తారీఖు సెలవు వస్తే 31 ఇచ్చేస్తున్నారు, లేదా 30 ఇచ్చేస్తున్నారు. అంటే ఎక్కడా కూడా అటు పెన్షనర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు ఇబ్బంది పడొద్దు అనేది చంద్రబాబు గారి లక్ష్యం. సో అసలు ముందు గతంలో ఉద్యోగులు అనుకున్నది ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఈ డిఏలు, టీఏలు లేదా కొరువు బకాయిలు ఎందుకు అడగలేకపోయారు గతంలో జగన్మోహన్ రెడ్డిని అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి జీతం ఇస్తే చాలు, అలాంటి పరిస్థితి తెచ్చాడు. అంతేగాని మాకు రావాల్సిన హక్కుల్లో మాకు రావాల్సిన వాటిని మాకు ఇవ్వండి అని అడిగే ధైర్యం ఎవరూ చేయలే. బహుశా జగన్మోహన్ రెడ్డి అదేమో టాక్టీస్ ఏమో, ఆ ముందేళ్ళ జీతాలే మనం లేట్ చేసామంటే మిగతా మర్చిపోయి జీతాల గురించి మాట్లాడతారు, అప్పుడు జీతాలు ఇస్తే సరిపోతే మిగతా ఇష్యూలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అనుకున్నాడు ఏమో. కానీ అప్పుడు సిపిఎస్ రద్దు విషయంలో కావచ్చు, లేదా ఈయనకి ఇప్పుడు రావాల్సినటువంటి టీఏడిఎల్ విషయంలో కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డిని అడిగే ధైర్యం ఉండేది కాదు. ఉద్యోగ సంఘాలు వెళ్ళినా వాళ్ళు ఒకటే మొరబెట్టుకునేవాళ్ళు, మాకు 1వ తారీఖుని జీతం ఇవ్వండి. కానీ ఈ 18 నెలల్లో ఒక్కసారి కూడా ఉద్యోగులకు జీతాలు ఆలస్యమయ్యింది అనే ప్రసక్తే లేదు, అనే మాటే ఎక్కడా రాలేదు. ఉద్యోగులు సగం పనిచేస్తున్నారు, 1-2వ తారీఖుల్లో హ్యాపీగా జీతం తీసుకుంటున్నారు. వారికి రావాల్సినటువంటి పెండింగ్ ఉన్నటువంటి బకాయి లేదన్నా కొంచెం ఆలస్యం అయితే నాకు తెలియదు, కానీ దానిలో భాగంగానే ఇప్పుడు కొంచెం విడుదల చేశారు. చంద్రబాబు గారు ఈ మాట గతంలోనే చెప్పారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఆలస్యం అవ్వచ్చు, బట్ మీకు చేయాల్సిందే నేను చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సముచిత స్థానం కల్పిస్తాము, మీరు నేను కలిసి పని చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప నేను ఒక్కడే పని చేస్తే అభివృద్ధి చెందని చెప్పారు. ఈ బకాయిలు విడుదల సందర్భంగా కూడా చంద్రబాబు గారు ఒకటే మాట చెప్పారు, సో మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి, సో మీ బాధ్యతను నేను తీసుకుంటాను, ఉద్యోగుల బాధ్యతను నేను తీసుకుంటాను 100%. సో మీరందరూ హ్యాపీగా కలిసి పనిచేయండి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయండి. నిన్న చంద్రబాబు గారు చెప్పిన మాట కూడా అదే. దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్డ్గా ఒక నోటు కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుక. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు చెల్లింపుల నిమిత్తం నిధులు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశం. నీరు చెట్టు బిల్లులు సహా వివిధ వర్గాలకు ఊరటనిస్తూ బిల్లులు క్లియర్ చేసిన ఆర్థిక శాఖ మొత్తంగా 2,653 కోట్ల రూపాయల మేర ఉద్యోగుల డిఏ, డిఆర్ ఏరియర్స్ అలాగే కాంట్రాక్టర్ బిల్లులకు నిధులు విడుదల చేశారు. అందులో ఒక డిఏతో పాటు డిఆర్ ఏరియర్స్ నిమిత్తం 1,100 కోట్లు విడుదల చేశారు. పోలీసు శాఖకు సరెండర్ లీవుల్లో భాగంగా 110 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అలాగే ఈఏపీ, నాబార్డు, సాస్కి, సిఆర్ఐఎఫ్ పనుల కింద మొత్తంగా 1,243 కోట్ల రూపాయలు అయితే ఆ బిల్లులు అయితే విడుదల చేశారు కాంట్రాక్టర్లకి. ఇక నీరు చెట్టు బిల్లుల నిమిత్తం అయితే ఒక 40 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇక డిఏ, డిఆర్ ఏరియల్స్ చెల్లింపుల ద్వారా 2.25 లక్షల మందికి, సిపిఎస్ ఉద్యోగులకు చెల్లింపుల ద్వారా దాదాపుగా 2.7 లక్షల మందికి, అంటే మొత్తంగా సుమారుగా ఒక 5 లక్షల మంది ఉద్యోగులకైతే లబ్ధి చేకూరింది. సుమారుగా 55,000 మంది పోలీసులకు సరెండర్ లీవులకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లించింది. ఇక నీరు చెట్టు సహా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంతో మొత్తంగా 19,000 మంది కాంట్రాక్టర్లకు, చిన్న కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లుగా కలిపి మొత్తంగా 19,000 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం మేలు చేసింది. ఏ రకంగా చూసినా మొత్తంగా 5.5 నుంచి 6 లక్షల మందికి కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతి వేళ ఉద్యోగులకు కావచ్చు, కాంట్రాక్టర్లకు కావచ్చు మొత్తంగా అయితే మేలు చేసింది. ఏది ఏమైనా మొత్తంగా అందరి కళ్ళలో సంక్రాంతి పండుగ ఆనందం కనపడాలనే ఒక ఉద్దేశంతోనే చంద్రబాబు గారు అటు ఉద్యోగులకు, ఇటు కాంట్రాక్టర్లకు, పోలీసులకు అందరికీ కూడా బకాయిలు అయితే చెల్లించారు. ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి.